Good morning. Welcome to 3060 Headlines. అమెరికా ఫస్ట్ అన్నదే నా విధానం. భూమిపై ఉగ్రవాదం లేకుండా చేస్తానన్న ట్రంప్. స్వల్ప మార్పులతో ఆర్డినెన్స్ కు కేంద్రం ఆమోదం. ఇవాళ రాష్ట్రపతి ఆమోద ముద్ర పడే అవకాశం. దావోస్ నుంచి నేడు రాష్ట్రానికి చంద్రబాబు. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన పర్యటన. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యం. ఇవాళ రెండో రోజు జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశం. బీసీసీఐకి బాస్ట్ గా రంగంలోకి దిగిన కేంద్రం. సుప్రీంకోర్టు తీర్పుపై అటార్నీ జనరల్ రివ్యూ పిటిషన్. కేంద్రం కొమ్ములు వంచారు తమిళులు. జల్లికట్టుపై పోరులో గెలిచారు. తమిళనాడు పంపిన జల్లికట్టు ఆర్డినెన్స్ కు కేంద్ర పర్యావరణ న్యాయశాఖ స్వల్ప మార్పులతో ఆమోదం తెలిపింది. దీనిపై ఇవాళ సాయంత్రానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ వినతి మేరకు జల్లికట్టుపై తీర్పును సుప్రీంకోర్టు వారం పాటు వాయిదా వేసింది. దీంతో తమిళనాట సంబరాలు మొదలయ్యాయి. ఏపీ ప్రభుత్వం దావోస్ లో పెట్టుబడుల వేట సాగిస్తోంది. రాష్ట్రంలో ఏ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయి, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి అన్న విషయాలను దావోస్ లో ప్రపంచ వ్యాపారవేత్తలకు వివరిస్తున్నారు బాబు. సుస్థిర అభివృద్ది లక్ష్యాలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ప్రత్యేక సెషన్లో అందరికీ ఇంటర్నెట్ అనే అంశంపై తన విధానాలను ఆవిష్కరించింది ఏపీ ప్రభుత్వం. ఫైబర్ గ్రిడ్, సీఎం కోడ్ డాష్ బోర్డ్ వంటి అంశాలపై బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు ప్రత్యేక ఆసక్తి కనబర్చాయి. ఏపీ అనుసరిస్తున్న విధానాలు, ఇంటింటికి ఇంటర్నెట్ వంటి అంశాలపై ప్రపంచ దేశాలు దృష్టి నింపాలని సూచించారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధికారులు. 5 రోజుల పర్యటన కోసం ఈ నెల 16న దావోస్ కు వెళ్లిన బాబు ఇవాళ తిరుగు ప్రయాణమవుతారు. మూసీ ప్రక్షాళన కోసం అంతర్జాతీయ అనుభవాలను ఉపయోగించుకుంటామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండో రోజు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి యాంగ్ ఛీ సియోల్లో ఉన్న చాంకీచన్ నది ప్రక్షాళన జరిగిన తీరును మంత్రి పరిశీలించి తెలుసుకున్నారు. అధికారుల నిబద్ధతను ప్రశంసించారు మంత్రి. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమవుతాయన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కార్యాచరణతో సిద్దమవుతున్నారు బీజేపీ నేతలు. ఈ మేరకు భద్రాచలంలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి కీలక నేతలంతా సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యం అంటున్నారు బీజేపీ నేతలు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికతో ముందుకెళ్లమని నిర్ణయించారు. పెద్ద ఎత్తున సభలు, ర్యాలీలు, వీలైతే డోర్ టు డోర్ ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది. 2017-18 వార్షిక బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో అదే నెల 10-15 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టాలనుకుంటోంది సర్కార్. అందుకు సంబంధించిన సన్నాహక సమావేశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే దాదాపు పూర్తి చేశారు. ప్రధాన శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై పలుమార్లు సమీక్షలు జరిపారు. ఒంటరి మహిళలకు ₹1000 పెన్షన్, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రకటన, మైనారిటీలపై వరాలు ఇందులో ప్రధానాంశాలుగా ఉన్నాయి. బ్రాహ్మణ పేదల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఓ సొసైటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. త్వరలో సొసైటీని రిజిస్టర్ చేసి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. బ్రాహ్మణ సదన్ కోసం ఇప్పటికే స్థలం కేటాయించినందున భవన నిర్మాణం ప్రారంభించాలని చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమంపై తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బ్రాహ్మణులకు వసతి కల్పించాలని, పేద పిల్లలు చదువుకోవడానికి అనువైన వాతావరణం ఉండాలని సూచించారు. ఏపీ నుంచి అన్ని వ్యవహారాలు నడిపే దిశగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అడుగులు వేస్తోంది. హైదరాబాద్ నుంచి పార్టీ ఆఫీసును బెజవాడ తరలించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దీనిపై జగన్ కూడా క్లారిటీ ఇచ్చారు. రాజకీయ భేటీలు, ముఖ్య సంప్రదింపులు మొదలుకొని కీలక మీడియా సమావేశాలు సైతం హైదరాబాద్ లోటస్ పాండ్ కార్యాలయం నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక త్వరలోనే హైదరాబాద్ ను వదిలి అమరావతికి వెళ్లేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. వచ్చే దసరా వరకు గుంటూరు సమీపంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించనుంది. ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రతిపక్ష నేత జగన్. ప్రకాశం జిల్లా పీసీ పల్లెలో ఆయన పర్యటించి కిడ్నీ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ బారిన పడి 424 మంది చనిపోయినా ప్రభుత్వంలో స్పందన రావడం లేదని విమర్శించారు జగన్. బాధితుల సమస్యలపై స్పందించకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది వైసీపీ. సెక్రటేరియట్, అసెంబ్లీ అమరావతికి వెళ్లాయి. ఇక ఏపీ ట్రాన్స్కో, జెన్కో కార్యాలయాలు కూడా అదే బాట పట్టనున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పరిపాలన సాగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. విజయవాడ గుణదలలో విద్యుత్ సౌధ సిద్దమవుతోంది. ముందు విద్యుత్ సంస్థలు తరలి వెళ్తే తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరలిస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 8 మంది వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో జగన్ క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేస్తోంది. వైసీపీ జెండాలు పట్టుకుని తాగి ఉన్న కొందరు తన కారుపై దాడి చేశారని చెప్పిన అఖిలప్రియ వైసీపీ నేతలు అసలు గొడవే జరగలేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు జగన్ ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో మహిళా ఎమ్మెల్యే అఖిలప్రియపై జరిగిన దాడికి ప్రతిపక్ష నాయకుడు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జూపుడి ప్రభాకర్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో రాజధాని ప్రాంత రైతులు పొలాలను ఇస్తే ఓర్చుకోలేక అడ్డుకోవడానికి రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జగన్ కు సరికాదని హితవు పలికారు జూపుడి. రాష్ట్ర ముఖ్యమంత్రి బోళా శంకరుణ్ణి పేదవారి కోసం ఎలాంటి సహాయం అడిగినా తక్షణమే స్పందిస్తున్నారన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. జగిత్యాల జిల్లా కోరుట్ల అష్టలక్ష్మి ఆలయ కళ్యాణ మండపంలో జమీన్ బందీ కార్యక్రమానికి కవిత హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినా అధికారులు దృష్టి సారిస్తేనే మంచి ఫలితం ఉంటుందని సూచించారు ఆమె. చిన్న జిల్లాలతో ప్రజలకు మంచి ఫలితాలు చేకూరుతాయన్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి కళ్యాణ లక్ష్మిని అందిస్తామని కేసీఆర్ ప్రకటించారన్న ఆమె ప్రభుత్వం అన్ని వర్గాల పేదలను ఆదుకుంటుందన్నారు. దేశం కోసం పోరాడిన మాజీ సైనికుల సంక్షేమ నిధిని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సైనికుల సంక్షేమం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టిన సంక్షేమ చర్యలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నేతృత్వంలో మాజీ సైనికుల ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సీఎం నిర్ణయాలతో సమాజంలో తమకు మరింత గౌరవం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ తో ఓ కమాండర్ ను చూస్తున్నామంటూ భావోద్వేగానికి గురైన మాజీ సైనికులు ఆయనకు ఆర్టిలరీ మోడల్ గన్ ను బహుకరించారు. హైదరాబాద్ లోని మదర్సాల నిధుల గోల్మాల్ బాగోతో మరో మలుపు తిరిగింది. అప్పటి డీఈఓ సోమిరెడ్డి సహా విద్యాశాఖ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు ఫైల్ అందజేశారాయన. ఇప్పటికే విచారణ జరుపుతున్న సీసీఎస్ పోలీసులు ఈ స్కామ్ పై హైదరాబాద్ డీఈఓ స్టేట్మెంట్ రికార్డు చేసింది. 2 ఏళ్లలో 67 లక్షల మేర అవినీతి జరిగినట్టు నిర్ధారించారు. హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. బహదూర్పురాకు చెందిన ఓ మహిళ స్వైన్ ఫ్లూతో గాంధీ ఆసుపత్రిలో చనిపోయింది. దీంతో మరోసారి ప్రజల్లో భయం పట్టుకుంది. గత 20 రోజుల వ్యవధిలో 4 స్వైన్ ఫ్లూ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. శీతల వాతావరణం కారణంగా వైరస్ వ్యాపిస్తోందన్న ఆందోళనలో ఉన్నారు జనం. అయితే ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులకు చూపించాలని కోరుతున్నారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్. ఏఎస్ రావు నగర్ చౌరస్తాలో మారుతి కారు దగ్ధమైంది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఉన్న 2 అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే సమయంలో దగ్గరలో వాటర్ ట్యాంకర్ ఉండడంతో మంటల్ని అదుపులోకి తెచ్చారు స్థానికులు. హైదరాబాద్ శివార్లలో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. 1 కాదు 2 కాదు 10 ఇంజనీరింగ్ కాలేజీలను అడ్డాలుగా చేసుకుని స్టూడెంట్స్ ను మత్తులోకి దించుతోంది. కాలేజీలకు బంక్ కొడుతున్న కుర్రకారు డన్నులో గంజాయి కొడుతున్నారు. గంజాయి సప్లై చేస్తున్న విజయ్ అనే వ్యక్తితో పాటు స్టూడెంట్స్ కు సరఫరా చేస్తున్న ఓ కాలేజీ ఉద్యోగి స్టూడెంట్స్ ను పట్టుకున్నారు పోలీసులు. ఎన్టీవీ రాచకొండ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో ఈ మాఫియాను పట్టుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమించిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా బేగంపేట్ గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో వందలాది మంది మైనర్లు వాళ్ల తల్లిదండ్రులను పిలిపించి కార్యక్రమాన్ని చేపట్టారు. పిల్లల చేతులకు వాహనాలు అప్పగించవద్దని, అలా ఇచ్చినట్లయితే పేరెంట్స్ పై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఏటీఎం కార్డులు లభ్యమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం కార్డులకు పెద్ద మొత్తంలో పారబోశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఏటీఎం కార్డులపై ఫోటోలు కూడా ఉన్నాయి. ఇటీవల పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేయడం, తదనంతర పరిణామాలకు ఈ ఏటీఎం కార్డులతో లింక్ ఉండే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. జనగామ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు ముందు ధర్నా చేపట్టిన రైతులు కంది పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు
అందుకు చేసేందుకు ప్రయత్నించిన రైతుల ఆందోళనను ఆపలేదు. మార్కెట్కు చేరుకున్న జనగామ జిల్లా జేసీ గోపాలకృష్ణ కంది పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో తమ ఆందోళనను విరమించారు. మహబూబ్ నగర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళ మృతి చెందింది. జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో కృష్ణమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే టీ తయారు తీసుకునేందుకు వంటింట్లోకి వెళ్లి గ్యాస్ వెలిగించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉండడంతో సిలిండర్ పేలి ఆమె పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మరణించింది. మహబూబాబాద్ జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ రోడ్డెక్కారు. కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టిన అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పోలీస్ శాఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల పేరుతో బురిడీ కొట్టిస్తున్న ఓ ముఠా విశాఖ పోలీసులకు చిక్కింది. ఉత్తరాంధ్రలోని 23 మంది నిరుద్యోగుల దగ్గర నుంచి ఈ ముఠా 73 లక్షల రూపాయలు కాజేసింది. డూప్లికేట్ అపాయింట్మెంట్ ఆర్డర్లు, నకిలీ ఐడెంటిటీ కార్డులతో మోసాలకు పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. పరారీలో ఉన్న మరో 3 నిందితుల కోసం గాలిస్తున్నారు. జయశంకర్ జిల్లాలో ఆకతాయి మూకలను అరెస్ట్ చేశారు పోలీసులు. వెంకటాపురం మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన రాము, సంపత్లు నగ్నంగా ఉన్న చిన్నపిల్లలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అయితే ఈ పోకిరీలు తీసిన వీడియోలు దేశమంతా తిరిగి పిల్లల తల్లిదండ్రుల కంటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా అవాక్కైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం కేసు నమోదు చేసి కటకటలోకి పంపారు. విద్యార్థులలో మహిళల రక్షణ కోసమే షీ టీంను ఏర్పాటు చేస్తామన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగల్. ఆపదలో ఉన్న వాళ్లు, వేధింపులకు గురవుతున్న వాళ్లు షీ టీం సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామగుండం ఎన్టీపీసీలోని సింధూరా ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన రహదారి భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో సిపి పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 30 వరకు షీ టీంలు ఉన్నాయని, ఆకతాయిల ఆట కట్టించేందుకు మరిన్ని టీంలు ఏర్పాటు చేసేందుకు సిద్దమేనన్నారు. వరంగల్లోని ప్రైవేటు కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్. ఈ నెల 25న జరగనున్న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఎన్నికల విధానం, ఓటు వినియోగంపై వివరించారు. ఓటు విలువపై అవగాహన పెంచుకుని సరైన అభ్యర్థిని ప్రజాప్రతినిధిగా ఎంచుకోవాలని విద్యార్థులను కోరారు బన్వర్లాల్. బ్యాక్ టు న్యూస్. అఖిలేష్ యాదవ్ బాబాయి విషయంలో కాస్త మెత్తబడ్డారు. తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ బాబాయి శివపాల్ యాదవ్ కు కూడా టికెట్ కేటాయించారు. ములాయం వర్గంలో ఉన్న అజాం ఖాన్ ను కూడా బరిలోకి దింపారు. తొలి 3 దశల్లో ఎన్నికలు జరగనున్న స్థానాలకు 191 మంది అభ్యర్థులను ప్రకటించారు. 38 మంది అభ్యర్థుల పేర్లతో ఓ జాబితాను కొడుకు ఇచ్చారు ములాయం. వాటితో శివపాల్ పేర్లు ఉంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర బడ్జెట్ సమర్పణను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఈ నెల 23న విచారణ చేపట్టనుంది. వ్యాజ్యానికి మద్దతుగా చట్టంలోని నిబంధనలు, ఇతర పత్రాలను సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించింది. బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన కాకుండా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టేలా ఆదేశించాలని పిటిషనర్ను కోరారు. కొత్త పన్ను క్షమాభిక్ష పథకం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 2016 కింద సహకార బ్యాంకుల డిపాజిట్లను స్వీకరించరాదని కేంద్రం నిర్దేశించింది. ఈ మేరకు పథకం నోటిఫికేషన్ను సవరించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం కొన్ని సహకార బ్యాంకుల్లో అకౌంట్లు అవకతవకలకు గుర్తించినట్లు ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు ఆదాయపు పన్ను శాఖ నివేదికతో తాజా పరిణామం చోటు చేసుకుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్. ప్రజాపద్దుల కమిటీ పీఏసీ ముందు హాజరైన ఉర్జిత్ నోట్ల రద్దు పరిణామాలపై వివరణ ఇచ్చారు. నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను క్రమేపీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు ప్రభావం ఎక్కువ కాలం ఉండదని చెప్పారు ఉర్జిత్. పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నగదు అందుబాటులోకి వచ్చిందని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దుతున్నామని చెప్పారు. ఇటీవల ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినప్పటికీ 2 రోజులుగా మళ్లీ చలి తీవ్రత మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. విశాఖ జిల్లాలోని లంబసింగిలో 2 డిగ్రీలు, చింతపల్లిలో 4, పాడేరులో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలోనూ ఏజెన్సీలో సాయంత్రం 5 గంటలు దాటితే చలిగాలుల తీవ్రత అధికమవుతోంది. ప్రజలు గజగజ వణుకుతున్నారు. దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో శీతల గాలుల తీవ్రత కొనసాగుతోంది. అత్యధిక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంక్రాంతి మేళ 2017 ఇంతమంది అంటే 2500-3000 మంది ఆడియన్స్ వచ్చి సంక్రాంతి మేళ మధ్యాహ్నం 12-1 గంట నుంచి మొదలై భోజనాలతోని తర్వాత ఒక 3 గంటల అద్భుతమైన కల్చరల్ పెర్ఫార్మెన్సెస్, అలాగే మేళాలో ఎన్నో రకరకాల బూత్స్ ఉండి, అలాగే యూత్ వాలంటీర్స్ కోసం అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే పేరెంట్ కౌన్సిలింగ్ బూత్స్, అలాగే చాలానే కమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి మేము బూత్స్ కూడా పెట్టడం జరిగింది. లాట అయిన తర్వాత ఈవినింగ్ చక్కటి విందు భోజనాలతోని అందరూ ఎంజాయ్ చేసి సాయంత్రం 6 నుంచి మొదలైన కల్చరల్ ప్రోగ్రామ్స్ రాత్రి 9-9:30 వరకు నడిచి అసలు అద్భుతంగా నడిచిందండి. లాటా వాళ్ళు సెలబ్రేట్ చేసిన ఈ సంక్రాంతిలో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మామూలుగా మనం సంక్రాంతి అంటే మనకి తెలుసు కదా, మన ముగ్గులు అన్నీ చాలా చాలా ఉంటాయి. ఇలాగా అన్నీ మనకి కల్చర్, మన తెలుగు కల్చర్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటామో ఏది మిస్ అవ్వకుండా ఇంకా చెప్పాలంటే చాలా ట్రెడిషనల్గా ఇక్కడ జరిగింది. దగ్గర నేను అనుకుంటా ఈరోజు మాకు ఒక 3000 మెంబర్స్ వరకు వచ్చారు. ఇట్స్ రియల్లీ ఆసమ్ ప్రోగ్రామ్. పర్టికులర్గా ఈరోజు వచ్చిన ప్రతి పెద్దలకు చిన్నపిల్లలకు అందరికీ మా లాటా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ముఖ్య చీఫ్ గెస్ట్గా మాకు ఆర్టీషియా మేయర్ అలీ తాజ్ అనే అతను ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఆర్టీషియా విల్ కాల్ ఇట్ యాజ్ ఎ లిటిల్ ఇండియా అనమాట. ఇక్కడ లాస్ ఏంజల్స్ లిటిల్ ఇండియా అంటే మోస్ట్ మన తెలుగు కమ్యూనిటీ పాపులేషన్ కానీ మన తెలుగుకు సంబంధించిన ఎటువంటి వస్తువులు కావాలన్నా కూడా ఆర్టీ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్లేస్. అందుకనే మేము ఆర్టీషియా మేయర్ని ఇక్కడికి పిలిచి ఆయనకు ఫెసిలిటేట్ చేశాము. అలాగే లయ గారు వచ్చారు. మరి ఇంకా చాలామంది అంటే మేము ఎవరెవరినైతే పిలిచామో ఇక్కడ లాస్ ఏంజల్స్ రెడాండో బీచ్ అని జిన్ గారు వచ్చారు. అతను ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ కౌంటీ అఫీషియల్ అనమాట. వాళ్ళందరి ఆశీర్వాదాలతోటి ఈరోజు ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్న వాళ్ళందరూ 9:30-10 o'clock వరకు కూడా ఎవ్వరు అంత డిస్టర్బెన్స్ కాకుండా అందరూ ప్రతి ఒక్క ప్రోగ్రాం చూసి ఈరోజు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు చేసిన